బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి గుబులు పుట్టనుందా అంటే అవుననే చెప్పాలి. కీలక సమయంలో పార్టీని నేతలు వీడటం కారులో కలవరంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో వరుసగా పార్టీల నేతలు బీఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలకు వెళ్లడంతో కారు ఖాళీ అవుతోంది. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ కామారెడ్డిలో తీవ్ర అసమ్మతి సెగలు రేగాయి. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, సంక్షేమ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు సర్పంచ్లను పిలవకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో వారు తీసుకున్న నిర్ణయం గులాబీకి ముల్లులా గుచ్చుకుంది. ఇక కేసీఆర్ సొంత ఇలాకాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ కామారెడ్డిలో బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా గజ్వేల్లో ఈటలకు సపోర్ట్ చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు స్టేట్మెంట్ ఇవ్వడంతో కేసీఆర్ కంగు తిన్నారు. కామారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ అసంతృప్తి నేతలంతా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్, మాజీ జెడ్పీటీసీలు సింగం సత్తయ్య, సురేష్ గౌడ్ సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ లో నాయకులకు గౌరవం లేకపోవడం వల్ల పార్టీ వీడుతున్నామని వారు ప్రకటించారు. సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో, ఇతర ప్రారంభోత్సవాల్లోనూ తమకు ప్రాధాన్యత కల్పించడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడేందుకు కామారెడ్డి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు అనూహ్యంగా జైకొట్టారు. ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే బీజేపీలో చేరి గెలిపించుకుంటామని ప్రకటించారు. బీఆర్ఎస్ లో అసహనానికి గురైన ఈటెల గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఆయన కోసం పనిచేస్తామన్నారు. ఆయన గజ్వేల్ కు వస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఈటెలను గజ్వేల్ నుంచి గెలిపించి చరిత్ర సృష్టిస్తామని ప్రకటించారు. మాజీ కౌన్సిలర్లు, సర్పంచులతో పాటు దాదాపు 150 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏమున్నాయి అప్డేట్స్? అయితే బీఆర్ఎస్ నేతలకు అసంతృప్తుల బెడద తప్పడం లేదు. మనం నిత్యం చూస్తున్నాం. రాష్ట్రంలో ఏదో ఒక చోట, ఏదో నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, అసంతృప్తుల బెడద వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల బెడద మనం చూస్తున్నాం. కానీ సాక్షాత్తు గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ లో కూడా అసంతృప్తుల బెడద, అసమ్మతి నేతల వ్యతిరేకత తప్పడం కూడా మన అర్థం. ఎందుకంటే గజ్వేల్ లో అసంతృప్తి నేతలు గత 2 రోజులుగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫంక్షన్ హాల్లో కానివ్వండి, లేదంటే ఫామ్ హౌస్లలో, వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లలో, ఇతర చోట్ల వారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని సీఎం కేసీఆర్ పైన వ్యతిరేక గలం వినిపిస్తున్నారని చెప్పవచ్చు. అయితే గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న భాస్కర్ కానివ్వండి, మాజీ జెడ్పీటీసీ సంగం సత్తయ్య ఆధ్వర్యంలో ఈ అసంతృప్తులంతా సమావేశం అవుతున్నారు నిత్యం. అయితే వీరికి కూడా ప్రజాప్రతినిధులు, ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి, వీరంతా కూడా ఒక చోటకు చేరి బీఆర్ఎస్ పై అసంతృప్తి గలం వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ పై అంటే సాక్షాత్తు సీఎం కేసీఆర్ పైన అని చెప్పి కూడా మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే బీజేపీ ఈటెల రాజు అని చెప్పి నేపథ్యం బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. అందులో భాగంగానే వీరంతా కూడా సీఎం కేసీఆర్ వ్యతిరేకత ఎలా పెంచుతున్నారని చెప్పవచ్చు. అంటే ఈటెల రాజేందర్ కనుక ఖచ్చితంగా గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా, అంటే గజ్వేల్ నుంచి ఆయన బరిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఈటెల రాజేందర్ వైపు వెళ్తారు. బీజేపీలోకి వెళ్ళి ఈటెల రాజేందర్ కలిసి ఇంకా వారు స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా వారిపై చర్యలు తీసుకోవడంలో కూడా కొంత వెంటనే ఎందుకంటే సీఎం కేసీఆర్ పైన వారికి వ్యతిరేకాలను వినిపిస్తున్నప్పటికీ కూడా దాదాపు ఇప్పటికీ 2 రోజుల నుంచి వారు ఫస్ట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా వారిపై సస్పెన్షన్ వేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం
టీఆర్ఎస్ కానివ్వండి మంత్రులు వాళ్ళని వ్యతిరేకిస్తే సస్పెన్షన్ చేసి తమ పార్టీ టీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతే మనం భావించవచ్చు. అందరికీ అయితే సునీల్, ఇప్పుడు చూసుకుంటే అసమ్మతి నేతలంతా అసమ్మతి జ్వాలలు చూపిస్తుండే, అంటే ఇప్పుడు గజ్వేల్ ప్రదేశంలో ఈటల రాజేందర్కి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ గజ్వేల్లో ఓటమి అనేటువంటి అంశం ఒకటి ఉంది కాబట్టే కేసీఆర్ ఇంకొక నియోజకవర్గాన్ని కూడా తీసుకున్నారని మనం అనుకోవచ్చా? అప్పటి టీఆర్ఎస్ ఎక్కువ చేసి అదే నాయకుల పట్ల గౌరవం వారందరూ ఈ నేపథ్యంలోనే అప్పుడు బీజీ చేంజ్ అయిందండి. మరోవైపు గెలుపు ఓటమిల ప్రస్తావన వస్తే కనుక ఖచ్చితంగా వీరందరూ కూడా స్థానిక నేతలు చాలా సంవత్సరాలు అప్పుడే టీఆర్ఎస్ పార్టీతో కానివ్వండి, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీతో వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరూ కూడా పెద్ద కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు గ్రామాల్లో వీరందరినీ కూడా వీరిని చూసే ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకుడు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు తిరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సీఎం గా ఉన్నారు కాబట్టి నియోజకవర్గం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా ఆయన పర్యటిస్తా ఉన్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం అంటే ఆయన గజ్వేల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి గజ్వేల్లో మాత్రం గ్రామీణ స్థాయి నాయకులు కానివ్వండి, మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులే కీలకంగా ఉంటారు. వారి ద్వారానే ఓటు అనేది వస్తూ ఉంటుంది పార్టీకి. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు పోల్చుకుంటే నియోజకవర్గ గ్రామ మండల స్థాయి నాయకులే కీలకంగా ఉంటారు. అంటే ప్రజలు కూడా ముఖ్యమంత్రిని వెళ్లి కలవలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా సీఎం ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళి కలిసే పరిస్థితి ఉండదు ప్రతి ఓటర్ కానివ్వండి, ప్రతి కానీ వారందరూ కూడా నిత్యం అందుబాటులో గ్రామ మండల నియోజకవర్గం వారికి మాత్రం వారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.